హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన భారతదేశంలోని రాజవంశాలు వదిలిపెట్టిన సంపద నిధులు ఎక్కడ ఉన్నాయని? చరిత్ర అంటే మన పుస్తకాల్లో దాగి ఉన్న విషయాలు మాత్రమే కాదు, మన భూమిలో దాగి ఉన్న నిధులు కావచ్చు, సొరంగాల్లో ఉన్న రహస్యాలు కావచ్చు. భారతదేశం అంటే గుర్తుకొచ్చేది మనకి వందలాది సంవత్సరాల చరిత్ర, రాజవంశాల కీర్తి, ఎన్నో దాగిన మిస్టరీలు, ఎన్నో రహస్య టెంపుల్స్, మతాలు, కులాలు, ఇలాంటివన్నీ కూడిందే భారతదేశం. ఈ నేలలో పుట్టిన ప్రతి సామ్రాజ్యం వెనక ఒక చరిత్ర ఉంటుంది. కానీ కొన్ని కోటల వెనకాతలు మాత్రం మాటలో చెప్పని రహస్యాలు ఉంటాయి, కనపడిన నిధి రహస్యాలు ఉంటాయి. ఈ రోజు ఈ వీడియోలో భారతదేశంలో బాగా సంచలనం సృష్టించిన 2 నిధి రహస్యాల గురించి చెప్పుకుందాం. రాజస్థాన్ ఎడారి మధ్యలో గర్వంగా నిలిచిన బికనీర్ జూన్గఢ్ కోట. ఇది కేవలం రాతితో నిర్మించిన కోట మాత్రం కాదు, ఆ కోట వెనకాతల ఎక్కడో దాచబడిన అన్వేషకులు కూడా కన్ను పడిన ఒక నిధి రహస్యం ఉందని చెప్తారు. దాని ఆ కోట గోడ వెనక్కి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదన్న గాథలో ప్రజల్లో భయాన్ని లేపుతున్నాయి. నిజంగా కోటలో రాజు దాచిపెట్టిన బంగారం, వజ్రాలు, రాణి విక్టోరియా సామాన్లు నిజంగా ఉన్నాయా? నిజంగా ఇక్కడ నిధి రహస్యం అనేది ఉన్నదా? ఇదే కాదు, ఉత్తరప్రదేశ్ లోని ఉన్న కోట రహస్యం అయితే భారతదేశంలో సంచలనం రేపిందని చెప్పొచ్చు. 1857 తిరుగుబాటు వీరుడైన రాజా రాంబాగ్ సింగ్ తన కోటలో 1000 కేజీల బంగారం దాచాడని ఒక స్వామీజీకి కల్లో చెప్పాడని స్వామీజీ చెప్పాడు. ఆ స్వామీజీ మాటలు విన్న ప్రభుత్వం కూడా అక్కడ నిధులు ఉన్నాయని నమ్మింది. అక్కడ తవ్వకాలు జరిపింది. ఇంతకీ ఆ తవ్వకాల్లో ఏం బయటపడింది? ఈ రోజు ఈ వీడియోలో ఈ 2 నిధి రహస్యాల గురించి మాట్లాడుకుందాం. ఈ నిధి రహస్యాల్లో దాగి ఉన్నది సంపద మాత్రమే కాదు, మన భారతదేశ చరిత్ర, మన గొప్ప రాజుల యొక్క చరిత్ర కూడా ఉంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మన ఛానల్లో నిధి రహస్యాల గురించి పెట్టిన ప్రతి వీడియో చాలా మంచి వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మన ఛానల్లో మిగతా నిధి రహస్యాల గురించి కూడా చెప్పబడింది. ఒకసారి వెళ్ళి మన ఛానల్లో ఆ వీడియోస్ అయితే చూడండి. కింద ఐకార్డ్స్ లో కూడా ఇస్తూ ఉంటాను. బికనేర్ మహారాజా గంగా సింగ్ నిధి. మహారాజా గంగా సింగ్ 1880 నుంచి 1943 వరకు పాలించాడు. బికనీర్ రాజవంశం యొక్క అత్యంత ప్రసిద్ధ రాజుల్లో ఒకరితను మరియు అతని పాలనలో బికనీర్ రాజ్యం గొప్ప సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సంస్కరణలను సాధించింది. అయితే అతని పేరుతో ముడిపడిన ఒక రహస్యమైన నిధి కథ బికనీర్ లోని జూన్గఢ్ పోర్ట్ లేదా లాల్గఢ్ ప్యాలెస్ లోని రహస్య సొరంగాలు లేదా గదుల్లో దాచిపడిన అపారమైన సంపద గురించి చెప్తుంది. ఈ నిధి కథ భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన నిధి రహస్యాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ నిధి గురించి ముఖ్యంగా బికనీర్, రాజస్థాన్, ప్రధానంగా జూన్గఢ్ పోర్ట్ లేదా లాల్గఢ్ ప్యాలెస్ తో సంబంధం కలిగి ఉంది. ఈ నిధి రహస్య సొరంగాల్లో లేదా ఆలయ గదుల్లో దాచబడి ఉండవచ్చని స్థానిక ఇతిహాసాలు చెప్తున్నాయి. ఈ నిధిలో బంగారు నాణేలు, వజ్రాలు, రాణి విక్టోరియా కాలం నాటి బంగారు ఆభరణాలు మరియు ఇతర విలువైన రాళ్లు ఉన్నాయని నమ్ముతారు. ఈ సంపదను మహారాజా గంగా సింగ్ బ్రిటిష్ పాలనా సమయంలో లేదా ఆర్థిక సంక్షోభ సమయంలో రహస్యంగా దాచినట్టు చెప్తారు. కొన్ని కథనాల ప్రకారం ఈ సంపద రాజవంశం యొక్క భవిష్యత్ భద్రత కోసం లేదా యుద్ధ సమయంలో రక్షణ కోసం దాచబడింది. ఈ నిధి యొక్క ఖచ్చితమైన విలువ తెలియదు, కానీ కొన్ని వందల కోట్ల రూపాయల నుండి బిలియన్ల వరకు ఉండవచ్చని అంచనా వేయబడుతుంది. ఈ నిధిలో బంగారం మరియు చారిత్రక వస్తువులు చాలా ఉన్నాయని చెప్తూ ఉంటారు. మహారాజా గంగా సింగ్ బికనీర్ రాజ్యాన్ని ఆధునీకరించిన గొప్ప సంస్కృతిగా పేరుగాంచారు. ఆయన గ్యాంగ్ కెనాల్ నిర్మాణం, రైల్వే వ్యవస్థ మరియు లాల్గఢ్ ప్యాలెస్ నిర్మాణం వంటివి అనేక అభివృద్ధి పనులకు ప్రసిద్ధి చెందారు. బ్రిటిష్ రాజ్ సమయంలో ఆయన రాజ్యం యొక్క సంపదను రక్షించడానికి లేదా భవిష్యత్ అవసరాల కోసం రహస్య స్థలాల్లో దాచినట్టు చెప్తారు. 2011లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జూన్గఢ్ పోర్ట్ లో శోధనలు నిర్వహించడానికి ప్రయత్నించింది. కానీ రాజవంశం యొక్క సభ్యులు మరియు స్థానికుల నిరసనల కారణంగా ఈ ప్రయత్నాలు ఆగిపోయాయి. కొన్ని స్థానిక ఇతిహాసాల ప్రకారం ఈ నిధి దైవిక శాపంతో రక్షించబడి ఉందని నమ్ముతారు మరియు దాన్ని కనుగొనడం కష్టతరమైన పని అని కూడా నమ్ముతారు. జూన్గఢ్ పోర్ట్ మరియు లాల్గఢ్ ప్యాలెస్ లో రహస్య సొరంగాలు మరియు దాచిన గదుల గురించి స్థానిక కథనాలు ఈ నిధి యొక్క ఆకర్షణ మరింత పెంచాయి. ఈ సొరంగాలు రాజవంశం యొక్క సంపదను రక్షించడానికి నిర్మించబడివని చెప్తారు. ఏఎస్ఏ యొక్క శోధనలు విజయవంతం కాకపోవడం మరియు స్థానికుల నిరసనలో ఈ నిధి యొక్క రహస్యాన్ని మరింత గాఢంగా చేశాయి. మహారాజా గంగా సింగ్ యొక్క ఆర్థిక మరియు రాజకీయ తెలివితేటలు, ఆయన రాజ్యాన్ని ఆధునీకరించడానికి చేసిన ప్రయత్నాలు మరియు బ్రిటిష్ వారితో ఆయనకున్న సంబంధాలు ఈ నిధి గురించిన ఊహాగానాలకు ఆద్యం పోసాయని చెప్పొచ్చు. ఈ నిధి కథ బికనీర్ రాజవంశం యొక్క గొప్ప వారసత్వంతో ముడిపడి ఉంది. అంతేకాదు ఇది స్థానికుల్లో ఒక ఇతిహాసంగా కొనసాగుతుంది ఇప్పటికి కూడా. బికనీర్ లో గంగా సింగ్ యొక్క మ్యూజియం ఉంది. ఇక్కడ మహారాజా గంగా సింగ్ యొక్క చారిత్రక వస్తువులు మరియు రాజవంశం యొక్క విలువైన వస్తువులు ప్రదర్శించబడుతున్నాయి. కానీ నిధి గురించి ఎటువంటి స్పష్టమైన సమాచారం లేదు. మహారాజా గంగా సింగ్ నిధి బికనీర్ రాజవంశం యొక్క గొప్ప చరిత్ర మరియు రహస్య సొరంగాలతో
ముడిపడిన ఒక ఆకర్షణీయమైన కథని చెప్పొచ్చు. ఈ నిధి గురించి ఖచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ స్థానిక ఇతిహాసాలు, ఏఎస్ఐ శోధనలు మరియు రాజవంశం యొక్క వారసత్వం దీన్ని భారతదేశంలోనే అత్యంత రహస్యమైన నిధి కథల్లో ఒకటిగా చేశాయి. ఈ నిధి కథ గురించి చాలా డాక్యుమెంటరీస్ కూడా తీశారు. నెంబర్ 2, రాజారావు రాంబక్ష్ సింగ్ నిధి, ఉత్తరప్రదేశ్. రాజారావు రాంబక్ష్ నిధి భారతదేశంలోని అత్యంత రహస్యమైన మరియు ఆకర్షణీయమైన నిధి కథల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ కథ ఉత్తరప్రదేశ్ లోని ఉన్నవ్ జిల్లాలోని డౌండియా కేరా గ్రామంలో ఉన్న రాజారావు రాంబక్ష్ సింగ్ యొక్క శిథిలమైన కోటలో ముడిపడి ఉంది. 1857 స్వతంత్ర సమరంతో సంబంధం కలిగింది ఈ నిధికి. స్థానిక ఇతిహాసాలు మరియు ఆధునిక శోధనల కారణంగా దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. ఉన్నవ్ జిల్లా డౌండియా కేరా లేదా సంగ్రాపూర్ గ్రామంలోని రాజారావు రాంబక్ష్ సింగ్ యొక్క శిథిలమైన కోట ఉంది. ఈ కోటలో రాజభవనం, 180 సంవత్సరాలకు పైగా ఉపయోగంలో ఉన్న శివాలయం, అంతేకాదు 380 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఇతర నిర్మాణాలు ఉన్నాయి. ఈ నిధిలో సుమారు 1000 టన్నుల బంగారం ఉందని స్థానిక సాధువు శోభన్ సర్కార్ 2013లో తన కళ్ళలో చెప్పినట్టు పేర్కొన్నారు. ఈ సంపదలో బంగారు నాణ్యాలు, ఆభరణాలు మరియు 1857 స్వతంత్ర సమరంలో స్వాధీనం చేసుకున్న విలువైన వస్తువులు ఉన్నాయని కూడా నమ్ముతారు. కొన్ని సమాచారాల ప్రకారం ఈ బంగారం మౌలవీ లియాఖత్ ఆలీ నేతృత్వంలో స్వతంత్ర సమరయోధులు అలహాబాద్ పోర్ట్ నుండి దోచుకుని నానా సాహిబ్ ద్వారా రాజా రాంబక్ష్ సింగ్ కు అప్పగించబడింది. ఈ నిధి యొక్క విలువ సుమారు 40 బిలియన్లు అంటే 3 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. ఇది నిజమైతే భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుంది. ఈ నిధి రాజారావు రాంబక్ష్ సింగ్ బైసార్ రాజ్పుత్ రాజు, ఉన్నవ్ జిల్లాలోని డౌండియా కేరా యొక్క జమీందారు మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉన్న అవధ్ ప్రాంతంలో ఒక శక్తివంతమైన నాయకుడు. ఆయన 1857 సిపాయి తిరుగుబాటులో, అంటే భారత యొక్క మొదటి స్వతంత్ర సంగ్రామం అన్నమాట, నానా సాహెబ్ తో కలిసి పనిచేశారు. 1857 జూన్ 4న నానా సాహెబ్ దళాలు కాన్పూర్ లో బ్రిటిష్ సైన్యాన్ని ఓడించిన తర్వాత బ్రిటిష్ సైనికులు ఉన్నవ్ కు పారిపోయారు. అక్కడ రాజా రామ్ బక్ష్ సింగ్ నేతృత్వంలో తిరుగుబాటుదారులు బక్సర్ లోని శివాలయంలో ఆశ్రయం పొందిన బ్రిటిష్ సైనికులను బయటికి రాని కారణంగా సజీవంగా దహించారు. ఈ సంఘటనకు కోపంతో బ్రిటిష్ జనరల్ హోప్ గ్రాంట్ రాజా యొక్క అనుచరుడైన చందీని మోసం చేసి రాజాను కాశీలో అరెస్ట్ చేశారు. 1857 డిసెంబర్ 28న బ్రిటిష్ వారు రాజాను బక్సర్ శివాలయం సమీపంలోని ఒక అలమరం వద్ద ఉరితీశారు. అంతేకాదు అతని రాజభవనాన్ని ధ్వంసం చేశారు కూడా. 2013లో స్థానిక సాధువు శోభన్ సర్కార్ రాజా రాంబక్ష్ సింగ్ తనకు కల్లో కనిపించి కోట కింద 1000 టన్నుల బంగారం దాచిపడి ఉందని చెప్పినట్టు పేర్కొన్నారు. ఈ బంగారం 1857లో అలహాబాద్ పోర్ట్ నుండి దోచబడిన సంపదను నానా సాహెబ్ రాజుకు అప్పగించినట్టు లేదా రాజా స్వయంగా ఒక బంగారు వ్యాపారిగా తన సంపదను దాచినట్టు నమ్ముతారు. శోభన్ సర్కార్ ఈ సమాచారాన్ని భారత ప్రభుత్వం, రాష్ట్రపతి మరియు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలకు లేఖల ద్వారా తెలియజేశారు. దీని ఆధారంగా శోధనలు ప్రారంభమయ్యాయి కూడా. 2013 అక్టోబర్ 18న ఏఎస్ఏ ఒక 12 మంది బృందంతో డౌండియా కేరా కోటాలో తవ్వకాలు ప్రారంభించింది. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ సర్వే ద్వారా 5 నుంచి 20 మీటర్ల లోతులో లోహ సాంకేతికాలు కనుగొనబడ్డాయి. తవ్వకాల్లో ఇటుక గోడ, బంగారు గాజుల శకలాలు, హోప్ స్కెచ్ బొమ్మలు మరియు 17-19 శతాబ్దం నాటి మట్టి నేల కనుగొనబడ్డాయి. కానీ బంగారం లేదా ఇతర విలువైన వస్తువులు దొరకలేదు. నవంబర్ 18, 2013న ఏఎస్ఐ తవ్వకాలను ఆపివేసి తవ్విన చోట్ల భర్తీ చేయడం ప్రారంభించింది. కొందరు ఈ నిధి దైవిక శాపంతో రక్షించబడి ఉంటుందని నమ్ముతున్నారు మరియు దాన్ని తవ్వడం వల్ల విపత్తు సంభవించవచ్చని స్థానికులు భావిస్తున్నారు. శోభన్ సర్కార్ ఈ నిధిని భారత ఆర్థిక వ్యవస్థ కోసం ఉపయోగించాలని రాజా ఆత్మ కోరుకుంటుందని చెప్పారు. శోభన్ సర్కార్ యొక్క కళ దీన్ని ఆధారంగా చేసుకుని ఏఎస్ఐ శోధనలు ప్రారంభించడం ఈ కథకు ఒక ఆధునిక మరియు పురాణ ఆకర్షణ జోడించింది. 1857 తిరుగుబాటు సమయంలో నానా సాహెబ్ మరియు రాజా రాంబక్ష్ సింగ్ల మధ్య సంబంధం, అలహాబాద్ నుండి దోచుకున్న బంగారం గురించిన ఊహాగానాలు ఈ నిధి కథను మరింత ఆసక్తికరంగా చేశాయి. ఏఎస్ఐ శోధనలో బంగారం దొరక్కపోవడం కానీ, లోహ సాంకేతాలు కనుగొనబడడం కానీ ఈ నిధి యొక్క ఉనికిని గురించి ఊహాగానాలు కొనసాగించేలా చేశాయి. రాజా రాంబక్ష్ సింగ్ యొక్క వారసురాలుగా చెప్పుకునే రేఖా సింగ్ బక్షి తన తండ్రి రాసిన భారత్ కా ముక్తి సంగ్రామం పుస్తకంలో ఈ నిధి గురించి చెప్పబడినట్టు చెప్పారు. కానీ ఆమె ఈ సంపదలో వాటా కోసం ఆసక్తి చూపలేదు. శోభన్ సర్కార్ యొక్క కళ ఆధారంగా ఏఎస్ఐ 2013లో అక్టోబర్ 18 నుండి నవంబర్ 18 వరకు డౌండియా కేరా కోటాలో తవ్వకాలు నిర్వహించింది. 80 మీటర్ల ఇంటూ 40 మీటర్ల విస్తీర్ణంలో
10 గుంటల్లో తవ్వకాలు జరిగాయి, కానీ బంగారం దొరకలేదు. 1992లో భారత ప్రభుత్వం రాజా రామ్ బక్ సింగ్ కు ఉరి తీయబడిన స్థలంలో స్మారక నిర్మాణాన్ని నిర్మించింది. అంతేకాదు 2023లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజా యొక్క గుర్రపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ నిధి గురించి స్థానికుల్లో ఇప్పటికీ ఊహాగానాలున్నాయి. మరి కొందరు రాజవంశ వారసులు ఈ సంపదకు హక్కు కోసం దావా కూడా వేశారు. శ్రీ పద్మనాభ స్వామి ఆలయం నిధి ఆధునిక ఆవిష్కరణ మరియు వాల్ట్ బి యొక్క దైవిక శాప కారణంగా అత్యంత ప్రసిద్ధమైంది. కానీ రామ్ బక్ సింగ్ నిధి 1857 తిరుగుబాటు మరియు సాధువులతో మరింత చారిత్రక మరియు పురాణ ఆకర్షణగా కలిగి ఉంది. బికనీర్ నిధి రాజవంశ సొరంగాలతో ముడిపడి ఉంది, కానీ రామ్ బక్ సింగ్ నిధి ఆధునిక శోధనలు మరియు స్వతంత్ర సమరంతో సంబంధం కారణంగా ఎక్కువ ఆసక్తిని రేకెత్తించిందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, నిధులు బయటపడ్డాయా లేదా అనేది ఇప్పటికీ రహస్యమే. కానీ బికనీర్లో మహారాజా గంగా సింగ్ నిధి, ఉన్నవలోని రాజారాం రామ్ బక్ సింగ్ బంగారం, ఈ రెండు భారత చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని మిస్టరీలుగా మిగిలిపోయాయి. బంగారం దొరక్కపోయినా ఈ కథలో మనకు చెబుతున్న సందేశం మాత్రం స్పష్టంగా ఉంది. చరిత్రలో దాగి ఉన్నది కేవలం సంపద కాదు, రాజుల త్యాగాలు, యుద్ధాల జ్ఞాపకాలు మరియు మన సంస్కృతికి సంబంధించిన అనేక రహస్యాలు. ఈ నిధులు నిజంగా దొరక్కపోయినా వాటి మిస్టరీ మాత్రం మనల్ని తరతరాల పాటు ఆకర్షిస్తూనే ఉంటుంది.